డివిజన్ అయితే గోదావరి నది మీద ఉన్నది మన కోస్తాంధ్ర ప్రాంతంలో రెండు బ్యారేజ్, ఒకటి కాటన్ బ్యారేజ్, రెండోది మన ప్రకాశం బ్యారేజ్. రెండు కూడా బ్యారేజ్ అంటే గోదావరి నది మీద అడ్డకట్ట, అంతేకాని ట్యాంక్ కాదు, చెరువు కాదు. ఒక చుక్కని కూడా ఉండదు. కొంతమంది 5-6 టీఎంసీలు 7 టీఎంసీలు కూడా అంటారు. అది డెక్ స్టోరేజ్ అనేది. ఆ నీళ్లు ఉంటే 2 టీఎంసీలు దానిపైన నీళ్ళు ఫ్లో అవ్వడానికి అది డెక్ స్టోరేజ్ అన్నమాట. అంటే బ్యారేజ్ అంటే ఒక చుక్క నీళ్ళు కూడా సామాన్యమైనటువంటి ఒక బోర్డుని మనం అడ్డకట్ట వేస్తాం చూడండి, మనం చేలోకి నీళ్ళు మొత్తం అంటే అడ్డకట్ట వేసినట్టే నది అడ్డకట్ట వేసి మనం పొందుతున్నాం. అంచేత ఇంట్లో ఎక్కడ మనం కేవలం చుక్క నీళ్ళు కూడా లేదు. ఒకవేళ వాళ్ళ పశ్చిమప్పుడు ఎవరైనా జరిగిపోయినా మన గవర్నమెంట్ నుంచి మన గవర్నమెంట్ వచ్చిన మూలంగా అసలు ఒక్క విధమైన కూడా లేకుండా మన రాష్ట్రం సెపరేట్ చేయబడింది. అంటే ఇప్పుడు దేవాలయంలో మన మున్సిపాలిటీలో నీళ్ళు తాగుతున్నాం, మీ గ్రామాల్లో మీ మంచినీళ్ళు తాగుతారు. ఎక్కడి నుంచి తాగుతారు? మీ ఊళ్ళోకి చెరువు నుంచి నీళ్ళు తాగుతారు. ఇప్పుడు మన రాష్ట్రంలో 4 కోట్ల 5 కోట్ల మంది శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇక్కడ మనం ఈ కోస్తాంధ్రలో అంతా కేవలం కోస్తా ఎక్కడ చూస్తే ఒక్క విధమైన కూడా లేదు. ఇది కేవలం అరగంటలోనే తెలియక మనం 50 నీళ్ళు వస్తాయని పొరపాటు అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగితే కూడా లేకుండా సీఎం పరిధిలో, ముఖ్యమంత్రి పరిధిలో ఒకరి రూపాయి కూడా లేని రాష్ట్రం భారతదేశంలో ఇది ఒకటే వస్తుంది. ఇది ఏ రాష్ట్రంలో ఒకరి రూపాయి కూడా లేని రాష్ట్రం. ఇది మీకు అర్థమవడం కోసం నేను చెప్పిన విషయం. నెక్స్ట్ రెండో విషయం, అదే మనం కృష్ణా డెల్టా తీసుకుంటే అంటే కొంతమందికి చాలా కారణాలు వస్తూ ఉంటాయి. నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది, పులిచింతలు ఉన్నాయి, కొద్ది రోజుల్లో కంప్లీట్ అయ్యింది. ఇవన్నీ అదే ఈ విధంగా 8 ప్రాజెక్టులు ఉన్నాయి. రాజోజనం ఉంది, అలా పైన జోడాలు అయితే అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 8 ప్రాజెక్టులు కూడా నది మీద ఉన్న రిజర్వాయర్ ఒకవైపు తెలంగాణ ప్రాంతం, అదే రిజర్వాయర్ నుంచి రెండో వైపు కోస్తాంధ్ర ప్రాంతం అన్నమాట. ఒకవైపు ఒక డ్యామ్కి ఒక కాలువ తెలంగాణ, ఒక కాలువ కోస్తాంధ్ర. శ్రీశైలం తీసుకుంటే కర్నూలు వైపు ఒకవైపు, ఇటువైపు మహబూబ్ నగర్, నాగార్జున సాగర్ తీసుకుంటే అక్కడ గుంటూరు, ఇటువైపు నల్గొండ, పులిచింతలు తీసుకుంటే ఒకవైపు నల్గొండ, ఒకవైపు గుంటూరు. సో ఈ రకంగా ఒకే డ్యామ్ పై 10 గేట్లు ఒక ముఖ్యమంత్రి పరిధి, 10 గేట్లు ఒక ముఖ్యమంత్రి పరిధి. ఇంకే వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతుంది అందులో ఇక్కడ కూడా అందరూ గమనించవలసింది. ఒక ఆయన అడిగాడు, ఏమంటే అంత నష్టం వస్తుందా, మా కాలంలో ఏం తీసుకుంటాం అవసరాలు అవసరం తీసుకుంటారు. ఇప్పుడు మనం కోస్తాంధ్ర అన్నాం, సీమాంధ్రాన్ని పిలుస్తున్నాం. శ్రీశైలం దగ్గర ముఖ్యమంత్రి ఏమనుకుంటారంటే గుంటూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనుకుంటారు. గుంటూరు జిల్లా దగ్గర ఉన్నటువంటి నాగార్జున సాగర్ దగ్గర ఏమనుకుంటారంటే కృష్ణా జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనుకుంటారు. అటువంటిప్పుడు శ్రీశైలం దగ్గర ఏం కావాలని ఆ ముఖ్యమంత్రి పరిస్థితులు ఆలోచిస్తారు. అదే యువతలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటారంటే నువ్వు కింద ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే కుదరదు, శ్రీశైలం దగ్గర ఈవెన్ అవసరమైతే హైదరాబాద్ కూడా స్టాప్ చేయాలి తప్ప నాకు మహబూబ్ నగర్ నీళ్ళు కావాలి, నాకు నల్గొండకి నీళ్ళు కావాలి తప్ప నీ ప్రాంతం కోసం దాన్ని గేట్లు ఓపెన్ చేసే కుదరదని ఆ గేట్ ఓపెన్ చేసి చోట మనం తుపాకుల్లో కలుసుకోవాల్సి మామూలు కలుసుకోవడం కూడా కొట్టుకోవడం కలుసుకోవడం లేదు. ఆ రకమైనటువంటి అంటే నెహ్రూ గారు డ్యాములు కట్టినప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఒక గుడి లాంటిది, పవిత్రమైన గుడి లాంటిది ఆంధ్రప్రదేశ్కి. ఈ డ్యామ్స్ అన్ని ఎందుకంటే టెంపుల్స్ ఆఫ్ ఇండియా, వీటిని మీరు పవిత్రమైన ప్రదేశాలకు మీరు పూజించుకోవాలన్నారు. ఆ పూజించుకొని ప్రదేశాలన్నీ కూడా ముందుకు వెళ్ళడం జరిగి అక్కడ మనం అటువైపు నల్గొండ నుంచి 1,000 మంది, ఆ గుంటూరు నుంచి 1,000 మంది, 1,000 మంది వచ్చి వచ్చిన ప్రాంతాలు యుద్ధ ప్రాంతాలుగా మాట్లాడి ఇరుక్కుపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ జరిగేటువంటి రైతు మధ్య జరిగేటువంటి నీటి డ్యామ్ అనేది అటువంటివి 8 ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి భారతదేశంలో. అందరూ గమనించారు, ఒక్క రాష్ట్రంలో కూడా 8 అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులు ఎక్కడ భారతదేశం 29 రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు కొత్త రాష్ట్రం అంటే 29 ఎక్కడైనా ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ లేవు. ఎక్కడైనా మనం నదిని పంచుకుంటే అడ్డంగా పంచుకున్నాం, నదిని అడ్డంగా పంచుకున్నాం. ఎక్కడ నదిని నిలువుగా పంచుకోలేదు, ఒకరికి ఒక రాష్ట్రం, ఒకరికి ఒక రాష్ట్రం. అది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకత అన్నమాట. అది ప్రత్యేకత ఎందుకంటే ఇప్పుడు ఒక గట్టు వచ్చి అవసరంగా చూసుకోకండి, ఎప్పుడు చూసుకోవడం వల్ల ఇక్కడ నేను వాటర్ కాంపిస్తున్నాను. అది మనం మేనేజ్ చేసుకుని లోపల రాష్ట్రంలో కానీ యుద్ధ ప్రాంతంలో కానీ అది మనకు భగవంతుడు వరప్రసాదం అన్నమాట. ఇంతగా 2 ప్రాంతాలు కలిసి అంటే మనం నేచురల్గా ఒక మనిషిని మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కాళ్ళు, కొత్త, తలకాయ అనడానికి ఒక ఇండివిజువల్ ఒక మనిషిగా మనం వర్ణించుకుంటాం. ఆ మనిషిగా వర్ణించుకున్నప్పుడు కొట్టాలంటే మెట్ట ప్రాంతం, కాళ్ళు అంటే గడ్డ ప్రాంతం, తల అంటే మెకానిక్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం. ఈ రకంగా కలిసినటువంటి అనుబంధం కలిసినటువంటిది కృష్ణా గోదావరి అన్నమాట.
అలా నేను చెప్పినట్టు మీకు ఊరల్లో ఎక్కడ కూడా ఎలకాలు పక్కనే జస్ట్ మన ఉప్పుడేరు దగ్గర 500 మీటర్లు 300 మీటర్లు వెళ్ళనుకున్న ఆ ఉప్పుడేరు ఉంటే సెపరేట్ చేస్తుంది తప్ప ఆ ఊరగట్టుకు వెళ్తే మనకి కృష్ణా డెల్టా యుద్ధగట్టుకు వస్తే గోదావరి డెల్టా దాన్ని సెపరేట్ చేసేది 200 మీటర్లు ఉన్నటువంటి డిస్టెన్స్ అన్నమాట. గోదావరి డెల్టా నుంచి ఇంకో డెల్టాకి నడుచుకుంటే వెళ్ళాలంటే మహానది డెల్టాకి వెళ్ళాలి, 600 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కృష్ణా డెల్టా నుంచి ఇంకో పెద్ద డెల్టాకి వెళ్ళాలంటే ఇంకో 600 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలి, అది కావేరీ డెల్టా. అది ప్రపంచంలోనే 2 డెల్టాలు అత్యంత తక్కువ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ప్రత్యేకత మన ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. ఇందాక ఇక్కడ నేను చెప్పిన కొత్త కాళ్ళు తలకాయను ఇప్పుడు ఏమంటారంటే మెట్ట ప్రాంతంలో మాకు సెపరేట్ చేసేయండి, కాళ్ళ ప్రాంతాన్ని సెపరేట్ చేయండి, తల ప్రాంతాన్ని సెపరేట్ చేయండి అన్నారు. ఇప్పుడు ఎలా ఉండగా మనం సెపరేట్ చేస్తే అంగవైకల్యంలో ఉన్న బాగులు తయారవుతారండి. కొత్త ప్రాంతానికి ఎందుకు సరిపోతే కాళ్ళు అంటే కొత్త తలకాయ, కొత్త ప్రాంతాన్ని చేస్తే దాన్ని కాళ్ళు లేక అది ఒక అంగవైకల్యంలో బాగులు అవుతాడు. తల ప్రాంతాన్ని ఉదికేస్తే కొత్త కాళ్ళు లేక అది ఉపయోగం లేకుండా అయిపోతుంది. అది ఒక ఆంధ్రప్రదేశ్ను వర్ణించడానికి నేను చెప్పినటువంటి భాష అది అర్థమయ్యే విధానం అన్నమాట. సో ఈ విధంగా నీటి వనరుల నుంచి ఉన్నటువంటి సమస్యను మీకు అర్థమవడం కోసం చెప్పాను. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ తీసుకుంటే నీటి వనరులు అనగానే పోలవరం అందరూ కూడా ఇప్పుడు రోజు జాతీయ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. మనకు అయిపోతుంది కదా, మనకి సమస్య ఏంటంటే చాలా మంది రైతు సోదరులు ఇంటికి కూడా వచ్చి ఉంటారు. జాతీయ బాగా గమనించవలసిన విషయం అవుతున్నాయి. రిజర్వాయర్లు సమంజలంగా ఉన్నాయి. తిరిగి కూడా బదలడం ఇస్తే సరిపోతుందంట, బదలడం ఇస్తే సరిపోదు. ఆ బదలడం ఇస్తే ఎన్ని సరిపోదో చెప్తాను. రిజర్వాయర్లు అంతా సమంజలంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ స్థలం వెట్టగొడవలో ఉన్నాయి. అంటే మన గ్యాప్ మనిషిలో ఉంది, దీన్ని పశ్చిమిలో ఉందన్నమాట. అంటే పశ్చిమతో దీన్ని గ్యాప్ మనం గ్యాప్ అవుతుంది, నీళ్ళు వస్తాయో అంటే మీరు గమనించుకోండి.